హైదరాబాద్ మహానగరంలో తిరగడం అంటే ఆషామాషీ కాదు. డబ్బులుంటే చాలు ర్యాపిడోలో తిరగడం అంటే అంత ఈజీ కాదు. తడిసిపోతాము. డబ్బులైతే మామూలుగా మంచి లెక్కన ఖర్చు అవుతాయి. సో మా ఫ్రెండ్స్ అయితే బండ్లు తెచ్చారు. వాళ్ళ చుట్టాల కాడ బండ్లు ఉంటే 2 బండ్లు తెచ్చారు. సో సరదాగా బండెక్కి తిరుగుతున్నాము. సో బండెక్కి తిరుగుతున్నా సరే చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఒకటి కాదు 2 కాదు 100 కిలోమీటర్లు తిరిగాము. ఫస్ట్ రోజు 100 కిలోమీటరు, రెండో రోజు 100 కిలోమీటర్లు తిరిగాము. కరెక్ట్గా 1000 రూపాయలు ఖర్చు అయింది. అదే ర్యాపిడో కానీ ఆటో కానీ బైక్ కానీ ఎక్కుంటే మాత్రం ఒక 5,000 ఖర్చు అయ్యింది. సో మహానగరం అంతా తిరిగాము. రోడ్లన్నీ తిరిగాము. ఏ రోడ్డు వెళ్ళినా సరే మేమే ఉన్నాము. అన్ని రోడ్లు తిరిగాము. తప్పిపోయాము, ఎన్నోసార్లు తప్పిపోయాము. తిరిగి తిరిగి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఎన్నో చూసాము. అసలు చాలా పెద్ద నగరము. దాదాపు ఎన్నో బిల్డింగ్స్, ఎన్నెన్నో బిల్డింగ్స్. అసలు కొన్ని కొన్ని బిల్డింగ్స్ అయితే 20 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు కూడా ఉన్నాయి. జస్ట్ అట్లా షాక్ అయిపోయాం అంతే. సో నేనైతే ఫస్ట్ టైం తిరగడం ఇట్టా మొత్తం చూడడానికి. మా వాళ్ళు అయితే తిరిగారు, కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అర్థం కాల రోడ్లు. వాళ్ళు దాదాపు 10 సార్లు 12 సార్లు వచ్చారు కానీ హైదరాబాదు. వాళ్ళకు కూడా కన్ఫ్యూజే ఏ రోడ్డు వెళ్తే ఎటు వెళ్తారని. అంత పెద్ద నగరం. 70 కిలోమీటర్ అటు 70 కిలోమీటర్ ఇటు ఉంటుంది. పోతా ఉంటే వస్తానే ఉంటుంది. సో చాలా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా చోట్లకి తిరిగాము. లోపలికి వెళ్ళకపోయినా సరే కొన్ని చోట్లకి బయటన చూసి వచ్చాము. కొన్ని కొన్ని ఏరియాస్. సో కొన్ని కొన్ని వింతలు కూడా చూసాము హైదరాబాద్లో, సికింద్రాబాద్లో. చాలా చూసాం ఫ్రెండ్స్. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. చాలా చోట్ల తిరిగాము. సో రైడ్లే రైడ్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉన్నాము. సో చాలా వెరైటీస్ చూసాము. చాలా చాలా వింతలు చూసాము. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. సో మేమైతే చాలా చోట్ల తిరిగాము ఫ్రెండ్స్. అసలు అట్లా తిరిగామంటే అట్లా తిరిగాము. అసలు ఆ బైక్ మీద తిరుగుతుంటే అసలు ఎప్పుడు అనిపించలా. ఫుల్ అసలు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో ఫుల్ ఎటు చూసిన చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. సో అది ప్లస్ పాయింట్. ఇంకా గుళ్ళ కంటే ఇంకా వీధికి ఒక గుడి, గొంతుకు ఒక గుడి ఉంటుంది అమ్మవారిది. సో మెయిన్గా బోనాల టైంలో ఫుల్గా డెకరేషన్ చేసి జాతరగా ఉంది గుళ్ళకాడైతే. సో ఫుల్ సెలబ్రేషన్స్. కొన్ని చోట్ల అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇంకా మన డీజే సెటప్లు, డెకరేషన్స్ కూడా చాలానే ఉన్నాయి కొన్ని చోట్ల. అండ్ ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఖైరతాబాద్ గణేష్ని కూడా చూసాము. సో స్వామివారిని కూడా చూసాము. నేనైతే ఫస్ట్ టైం రావడం ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి. సో గణేష్ని చూసాము. సో వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం వచ్చాను, చూశాను గణేష్ని. సో ఇంకా చాలా వర్కే ఉంది. ఇంకా నెల రోజులు ఫ్రెండ్స్ పండక్కి. సో అలా ఇంకా కొన్ని చోట్ల బోనాలకు సంబంధించి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని చోట్ల. సో చాలా ఘనంగా చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం రావడం హైదరాబాద్ బోనాలు చూడడానికి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చాలా కొత్తగా ఉంది ఇక్కడ బోనాలు. మన ఒంగోలులో దసరా ఎలాగో సెలబ్రేషన్స్ ఎలా గ్రాండ్గా ఉంటాయో ఇక్కడ బోనాలు అలాగే ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో. సో చాలా గ్రాండ్గా చేశారు బోనాలు అయితే. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది.